హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం నుంచి డిఎస్సి పరీక్షల నిర్వహణపై ఈరోజు కీలకమైన ప్రకటన వెలువడింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి అంటూ నిరుద్యోగులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఈ సందర్భంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అయితే డిఎస్సి పోస్ట్పోన్ అవడానికి అవకాశం లేదు అన్న విషయం తెలిసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎందరో మన తెలుగు కంటెంట్తో సోదరులు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మెథడాలజీ, తెలుగు బోధనా పద్ధతులు బిట్ బ్యాంక్తో మీ ముందుకి వచ్చాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ బిట్స్ ప్రిపేర్ అయితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది అని ఆశిస్తూ ఈ బిట్ బ్యాంక్ని మీకు నేను అందిస్తున్నాను. తప్పకుండా ఎక్కడి నుంచి మీకు బిట్స్ ప్రిపేర్ కవర్ అవుతాయి, ఎక్కడి నుంచి మార్కులు కవర్ అవుతాయి అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం నుంచి జూలై 18 నుంచి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్న మీరందరూ కూడా ఈ అవకాశంని వినియోగించుకోండి. ఒక్కసారి ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఎంతో కొంత మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. చూడండి, బిట్ నెంబర్ 1. భాష అనే శబ్దం, భాష, భాష్ అనేటటువంటి ఈ శబ్దం ఈ భాష ధాతువు నుంచి ఏర్పడింది. భాష్ అనేటటువంటి శబ్దం, భాష్, ఇక్కడ భాష కాదు భాష్ అనే శబ్దం ఈ భాష ధాతువు నుంచి ఏర్పడింది. జవాబు ఆప్షన్ 3, సంస్కృతం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 2, రెండవ బిట్. భాష అనంతమైన వాక్యాల సముదాయం. భాష అనంతమైన వాక్యాల సముదాయం. అనంతమైన వాక్యాలు మిత్రులరా చూడండి, ఒక నిర్వచనంలో అనంతమైన వాక్యాలు, అనంతమైన వాక్యాల సముదాయం అని కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం అని జవాబు గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2, ఎంఎన్ బాక్ అని గుర్తుపెట్టుకోండి. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎంఎన్ బాక్ అన్నతడు నిర్వచించారు. వీరి దృష్టిలో మూడో బిట్ చూడండి. వీరి దృష్టిలో భాష అంటే భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం. భాషోపాధ్యాయుడా, సామాన్య మానవుడా, సాహితీవేత్త, చరిత్రకారుడా? ప్రశ్నలోనే జవాబు ఉంది. చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. సాధారణంగా భాష భావ ప్రకటనకు మాత్రమే సాధారణంగా భాషను వినియోగించేవారెవరు? భాషోపాధ్యాయుడు బోధనకు భాషను ఉపయోగిస్తాడు. సాహితీవేత్త సాహితీ పాండిత్యంని ప్రదర్శించేందుకు భాషని వినియోగిస్తాడు. చరిత్రకారుడు చరిత్ర లోతులను వివరించేందుకు భాషని
వినియోగిస్తాడు. మరి సామాన్య మానవుడు మాత్రమే, అంటే సామాన్య మానవుడు మాత్రమే భావ ప్రకటనకు భాషని వినియోగిస్తారు. అయితే ఒక భాషోపాధ్యాయుడు అవ్వచ్చు, లేదా ఒక సాహితీవేత్త అవ్వచ్చు, లేదా ఒక చరిత్రకారుడు అవ్వచ్చు. వీరందరూ కూడా సామాన్యమైన మానవుడు స్థాయి నుంచే సామాన్యమైన మానవుడుగా మొదట వీరు వారి యొక్క జీవనం కొనసాగించి తర్వాత వారి యొక్క ప్రతిభా విశేషాలు బట్టి, వారి అభిరుచులను బట్టి ఒకరు భాషోపాధ్యాయులు అవుతారు, ఒకరు సాహితీవేత్త అవుతారు, వారు చరిత్రకారుడు అవుతారు. వీళ్ళందరూ కూడా ఒకానొక సందర్భమున సామాన్య మానవులే అనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి భాష మొదట భావ ప్రకటన కోసం వినియోగించబడింది. తర్వాత వారి ప్రొఫెషన్స్ బట్టి ఆయా ప్రొఫెషన్స్లో వినియోగిస్తున్నారు. కాబట్టి సామాన్య మానవులు భావ ప్రకటన కోసం భాషని వినియోగించుకుంటారు. బిట్ నెంబర్ 4, 4వ బిట్టు. భాష దైవదత్తం. భాష దైవదత్తం అని విశ్వసించిన వారు ఎవరు? భాష అనేది దైవదత్తం అని విశ్వసించిన వారు ఎవరు? ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు భగవద్దత్తవాదం. భగవద్దత్తవాదము భాష దైవదత్తం అని విశ్వసించింది. గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 5. పూపువాదంని ప్రతిపాదించిన వారు ఎవరు? పూపువాదంని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 పొండికల్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 6. పడవలను నడిపేటప్పుడు పడవను నడిపేటప్పుడు నావికులు చేసేటటువంటి ధ్వనులు యోహిగో ధ్వనులను చేస్తారు. పడవలు నడిపేవారు, అటువంటి నావికులు యోహిహో ధ్వనులను చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఈ యోహిహో ధ్వనులను బట్టి ఏర్పడిన వాదము యోహిహో వాదము. ఓకే. బిట్ నెంబర్ 7. ధాతువాదమును మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? ధాతువాదమును మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? ధాతువాదమును ప్రతిపాదించిన వారు మార్క్స్ ముల్లరా, యాస్కాచార్యుడా, డార్వినా, అరిస్టాటిలా? జవాబు ఆప్షన్ 2 యాస్కాచార్యుడు సరైనటువంటి జవాబు. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని బిట్స్ కూడా ఒకసారి సాధన చేసి వెళ్ళిపోండి. సాధన కోసం అందిస్తున్నాను. బిఎఫ్ స్కిన్నర్ గుర్తుపెట్టుకోండి. స్కిన్నర్ ఇతను ఎవరు? స్కిన్నర్ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు. గుర్తుపెట్టుకోండి. స్కిన్నర్ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు. స్కిన్నర్ అనేటటువంటి మనస్తత్వ శాస్త్రజ్ఞుడు బలపరిచిన వాదం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు ఎగ్జామ్లో మీకు వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబును గుర్తించగలరా? జవాబు సంపాదన లేదా అనుభవవాదము సరైనటువంటి జవాబు. సంపాదన లేదా అనుభవవాదము. చూడండి, సంపాదన అంటే అనుభవవాదము ఏదైతే ఉందో ఈ అనుభవవాదమునకే సంపాదనవాదం అని మరొక పేరు ఉంది. సంపాదనవాదము
లేదా అనుభవవాదము. దీన్ని స్కిన్నర్ అన్న మనస్తత్వవేత్త ప్రతిపాదించాడు. స్కిన్నర్ అనుభవము, గుర్తుపెట్టుకోండి. స్కిన్నర్ అనుభవము. స్కిన్నర్ అనుభవము. 9వ బిట్టు, హేతువాదం ఆధారంగా, హేతువాదం దేని ఆధారంగా అండి? హేతువాదం ఆధారంగా నోమ్ చోమ్స్కీ, భాషావేత్త, ప్రముఖ భాషావేత్త నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతవాదం. ఆధునిక సిద్ధాంతవాదం హేతువాదంని ఆధారంగా చేసుకుని నోమ్ చోమ్స్కీ ప్రతిపాదన చేసిన ఆధునిక సిద్ధాంతవాదం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు అడిగితే మీరు టెట్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబును గుర్తించగలరా? జవాబు ఆప్షన్ 1, స్వతఃసిద్ధవాదము. స్వతఃసిద్ధవాదం. హేతువాదం ఆధారంగా నోమ్ చోమ్స్కీ ప్రతిపాదన చేసిన ఆధునిక సిద్ధాంతవాదం స్వతఃసిద్ధవాదం. బిట్ నెంబర్ 10, గ్రాంధిక భాషను, గ్రాంధిక భాషను ప్రామాణిక భాషగా గుర్తించిన దశాబ్దం క్రింది వాటిలో ఏది? అంటే ఏ దశాబ్దంలో గ్రాంధిక భాష, అంటే ఆధునిక కాలంలో కాకుండా ప్రాచీన కాలంలో నన్నయ్య దగ్గర నుంచి ఆధునిక యుగం ప్రారంభమైనంత వరకు, వ్యవహారిక భాషా ఉద్యమం ఉధృతంగా నడిచినంత వరకు ఒక గ్రాంధిక భాష అనేది తెలుగు సాహిత్యంలో ఉండేది. ఈ గ్రాంధిక భాషను ప్రామాణిక భాషగా కూడా గుర్తించడం జరిగింది తెలుగు నేలలో. అది ఏ దశాబ్దం? జవాబు ఆప్షన్ 4, 1930 నుంచి 1940. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు. ఓకే, 1930 నుంచి 40. ఈ కాలంలో గ్రాంధిక భాషను ప్రామాణిక భాషగా గుర్తించడం జరిగింది. బిట్ నెంబర్ 11, గ్రాంధిక భాషను ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు క్రింది వారిలో ఎవరు? గ్రాంధిక భాషను గిడుగు రామ్మూర్తి పంతులు గారు పూర్తిగా వ్యవహారిక భాషావాది. ఈయన కాదు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు కాదు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ప్రతిపాదించిన లేవనెత్తిన వ్యవహారిక భాష ఉద్యమానికి గురజాడ అప్పారావు గారు ఆయన మద్దతుగా ఇస్తూ కన్యాశుల్కము అన్నటువంటి నాటకంని గిడుగు రామ్మూర్తి పంతులు గారు లేవనెత్తిన వ్యవహారిక భాషా ఉద్యమంని బలపరుస్తూ ఈయన గురజాడ వారు కన్యాశుల్కం నాటకంని వ్యవహారిక భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈయన కూడా కాదు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకి జవాబు తెలియనప్పుడు ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్. గిడుగు వారు కాదు, గురజాడ వారు కాదు. 8, ఈయన ఒక పాశ్చాత్య భాషావేత్త. సో ఇతడు అసలే కాదు, ఇతడు పాశ్చాత్యులు. కాబట్టి ఇక సరైన ఆప్షన్ ఏమవుద్ది? జయంతి రామయ్య పంతులు సరైనటువంటి జవాబు అవుతుంది. సరైన జవాబు జయంతి రామయ్య పంతులు. బిట్ నెంబర్ 12, తెలుగు కవి జన్మదినం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. మనందరికి తెలిసిన విషయమే. ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవంగా తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటారు. అదే తెలంగాణ భాషా దినోత్సవం అయితే కాళోజీ నారాయణరావు గారి జన్మదినం. కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. కాగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినంగా జరుపుకుంటారు. బిట్ నెంబర్ 13,
13వ బిట్టు, పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు అన్నీ పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు అన్నీ వ్యవహారిక భాషలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించిన సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. పాఠశాల స్థాయిలో పాఠ్య పుస్తకాలు అన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. ఇదే బిట్టు అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2, 1965 సరైనటువంటి జవాబు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు అన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించిన సంవత్సరం 1965వ సంవత్సరం. ఇప్పుడు పాఠ్య పుస్తకాలన్నీ కూడా సోషల్ స్టడీస్ అవ్వచ్చు, ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, బయాలజికల్ సైన్స్ అవ్వచ్చు, లేకపోతే తెలుగు వాచకం అవ్వచ్చు, ఏవో కొన్ని పద్య భాగం తప్పిస్తే మిగిలినంతా కూడా ఇవన్నీ కూడా వివిధ సబ్జెక్టులన్నీ కూడా వ్యవహారిక భాషలోనే ఉన్నాయి. ఇలా వ్యవహారిక భాషలో ఉండాలి అని నిర్ణయించి ఆమోదం తెలిపిన సంవత్సరం 1965. ఓకే. 14వ బిట్టు, విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ కూడా వివిధ శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలను వ్యవహారిక భాషలను రాయాలి అని చెప్పి తీర్మానించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? పాఠశాలలో వివిధ పాఠ్య గ్రంథాలు వ్యవహారిక భాషలో ఉండాలని 1965లో ఆమోదించారు. అదే 1965 గుర్తుంటుంది. మరి యూనివర్సిటీస్, పాఠశాల పరిస్థితి ఓకే, యూనివర్సిటీలు కూడా శాస్త్ర గ్రంథాలు వ్యవహారిక భాషలో రాయాలి అని ఏ సంవత్సరంలో తీర్మానించాయి అన్నది బిట్టు. సరైన జవాబు గుర్తించండి. జవాబు 1968 సరైనటువంటి జవాబు. 1965వ సంవత్సరంలో 1965లో పాఠశాలల్లో ఉన్నటువంటి తెలుగు వాచకాలు వ్యవహారిక భాషలో ముద్రిస్తే యూనివర్సిటీ పరిధిలోని పాఠ్య పుస్తకాలు, శాస్త్ర గ్రంథాలు 1968లో వ్యవహారిక భాషలో ఉండాలి అని చెప్పి తీర్మానం చేయటం జరిగింది. ఇది 1965, ఇది 1968, 3 సంవత్సరాల తేడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలిక భాషే. ఎస్. నెల్లూరు ప్రాంతం వెళ్తే వారి భాష యాస ఒక విధంగా ఉంటుంది. రాయలసీమ వెళ్తే అక్కడ కూడా కడపలో ఒక విధంగా ఉంటుంది, అనంతపురంలో ఒక విధంగా ఉంటుంది, శ్రీకాకుళంలో ఒక విధంగా ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తి ఏ ప్రాంతంకి వెళ్ళినా ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలిక భాషే అని అన్నవారు కిందివారులు ఎవరు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబును మీరు దేన్ని గుర్తిస్తారు? ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలిక భాషే అని పేర్కొన్నవారు కిందివారులో ఎవరు? జవాబు ఆప్షన్ 1, మార్క్స్ ముల్లర్ సరైనటువంటి జవాబు. మార్క్స్ ముల్లర్ ఏం చెప్పాడు? ప్రతి వ్యక్తి మాట్లాడే భాష మాండలిక భాష. మార్క్స్ ముల్లర్ గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 16, ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారి ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎన్ని భాషా మండలాలుగా విభజించారు?
ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గారి ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని భాషా మండలాలుగా విభజన చేశారు అన్నది బిట్టు. మీకు అందరికీ బాగా తెలుసు. జవాబు సరిగ్గా గుర్తుపట్టండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. జవాబు ఆప్షన్ 3, 4 సరైనటువంటి జవాబు. కళింగ భాషా మాండలికం, ఇకపోతే కోస్తా ఆంధ్ర భాషా మాండలికం, రాయలసీమ భాషా మాండలికం, తెలంగాణ భాషా మాండలికం. వీటినే తెలంగాణ భాషా మండలికంని ఉత్తర మాండలికం అని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, తర్వాత ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తెలుగుని దక్షిణ మాండలికం అని చెప్పి అన్నారు. ఇకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉన్నది మధ్య మాండలికం అని చెప్పి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఉత్తర మాండలికం అన్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఉన్న తెలుగుని పూర్వ మాండలికం అని, ఉత్తరాంధ్ర మాండలికం అని, కళింగాంధ్ర మాండలికం అని వివిధ రకాలుగా పిలిచారు. 17వ బిట్టు శిష్ట వ్యవహారికంనే ఆధునిక ప్రామాణిక భాషగా పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? శిష్ట వ్యవహారికాన్ని ఆధునిక ప్రమాణ భాషగా పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చిన వారు క్రింది వారిలో ఎవరు అన్నది బిట్టు. భద్రరాజు కృష్ణమూర్తి, లక్ష్మీకాంతం, వెలమల సింహన్న, ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. జవాబు ఆప్షన్ 1, భద్రరాజు కృష్ణమూర్తి సరైనటువంటి జవాబు. భద్రరాజు కృష్ణమూర్తి సరైన జవాబు. శిష్ట వ్యవహారిక భాష ఏదైతే ఉందో దీన్నే ఆధునిక ప్రామాణిక భాష అని భద్రరాజు కృష్ణమూర్తి గారు పేర్కోవడం జరిగింది. ఇకపోతే తెలుగు వాచకాన్ని కూడా ఆధునిక ప్రామాణిక భాషలో ఈ సంవత్సరం నుంచి రాయిస్తున్నారు. బిట్టు మరోసారి. తెలుగు వాచకంని ఆధునిక ప్రామాణిక భాషలో అంటే శిష్ట వ్యవహారిక భాష లేదా ఆధునిక ప్రామాణిక భాషలో ఏ సంవత్సరం నుంచి రాయిస్తున్నారు అన్నది బిట్టు. జవాబు 1986 నుంచి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1986 నుంచి. 1986వ సంవత్సరం నుంచి తెలుగు వాచకంను ఆధునిక ప్రామాణిక భాషలో రాయిస్తూ వస్తున్నారు. తెలుగు అకాడమీ స్థాపించిన సంవత్సరం ఏది? ఇదే బిట్టు ఒకవేళ అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? తెలుగు అకాడమీ స్థాపించిన సంవత్సరం. జవాబు 1968వ సంవత్సరం. 1968వ సంవత్సరం తెలుగు అకాడమీ స్థాపించిన సంవత్సరం. చాలా ఇంపార్టెంట్ బిట్టు, మర్చిపోకండి. తెలుగు అకాడమీ అనగానే 1968 మీకు గుర్తు రావాలి. 1968 1968. స్వాతంత్ర్యానికి పూర్వం
స్వాతంత్ర్యానికి పూర్వం ద్విభాషా సూత్రంలో అమలులో ఉన్న భాషలు క్రింది వాటిలో ఏవి? ఇప్పుడు 3 భాషలు నియమం అనేది వచ్చేసింది. కానీ స్వాతంత్ర్యానికి పూర్వం ద్విభాషా సూత్రంలో అమలులో ఉన్న భాషలు క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. జవాబు ఆంగ్ల భాష మరియు మాతృభాష. ఇవి స్వాతంత్ర్యానికి పూర్వం ద్విభాష సూత్రంలో భాగంగా అమల్లో ఉన్నటువంటి భాషలు. 21వ బిట్టు హిందీ భాష ఏదైతే ఉందో హిందీని అధికార భాషగా జాతీయ భాషగా వ్యతిరేకించిన ముఖ్యమైన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఎస్, చూడండి, హిందీని భారతదేశపు అధికార భాష అన్న, భారతదేశపు జాతీయ భాష అన్న తీవ్రంగా వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది ఒక రాష్ట్రం, అదే తమిళనాడు రాష్ట్రం. ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. 22వ బిట్టు భద్రరాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయంలో, భద్రరాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయంలో కృష్ణా గోదావరి 2 నదుల మధ్య గల ప్రాంతం మిశ్రమ ప్రదేశం, వ్యవహార రేఖ, మాండలికాలు, అవశిష్ట ప్రదేశం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. భద్రరాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయంలో కృష్ణా గోదావరి నదుల మధ్య గల ప్రాంతం క్రింది వాటిలో ఏది? జవాబు మిశ్రమ ప్రదేశం. కృష్ణా మరియు గోదావరి ఈ 2 నదుల మధ్య గల ప్రాంతంని భద్రరాజు కృష్ణమూర్తి గారు మిశ్రమ ప్రదేశం అని పేర్కొన్నారు. తెలుగు భాషలో మాండలికాల సంఖ్య ఇప్పుడే మనం చెప్పుకున్నాం 4. తెలుగు భాషలో మాండలికాల సంఖ్య 4. 24వ బిట్టు కళింగ ఆంధ్ర అంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం. దీన్ని కళింగ ఆంధ్ర అని చెప్పి అంటారు. కళింగ ఆంధ్రలో ఆనపకాయకు మధ్యాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్రలలో సమానమైన పదం ఏది? సమానమైన పదం కళింగ ఆంధ్రలో ఆనపకాయ అని చెప్పి అంటారు. కళింగాంధ్రలో ఆనపకాయ, దీనికి మధ్యాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర ఈ ప్రాంతాలలో ఆనపకాయను ఏమని పిలుస్తారు అన్నది బిట్టు. ఆప్షన్ 2 సొరకాయ. సొరకాయనే కళింగ ఆంధ్రలో ఆనపకాయ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, 25వ బిట్టు కృష్ణా గోదావరి జిల్లాలలో గల భాష ఏదైతే ఉందో అది కృష్ణా నది, అది కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ 3 జిల్లాలలో వ్యవహారంలో ఉన్న తెలుగు భాషని ప్రామాణిక భాషగా పేర్కోవడం జరుగుతున్నది. గుర్తుపెట్టుకోండి. భాష యొక్క సామాజిక ప్రయోజనం అంటే సమాజ పరంగా చూసినప్పుడు ఒక సైంటిస్ట్ పరంగా కాదు, ఉపాధ్యాయుడి పరంగా కాదు, లేకపోతే మరొక ప్రొఫెషన్ ద్వారా కాకుండా సమాజం జనరల్గా ఒక సమాజం ప్రకారం భాష యొక్క ప్రయోజనం భావ ప్రకటన, మూర్తిమత్వ వికాసం, మానవ సంబంధాలు,
ఆలోచన శక్తి. చూడండి ఇక్కడ మానవ సంబంధాలు, సమాజంలో మానవ సంబంధాలు కోసం భాష చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది. ఓకే, భాష ఏదైతే ఉందో సమాజపరంగా చూసినప్పుడు భాష సామాజికంగా మానవ సంబంధాలని పెంపొందించే ప్రయోజనకారి. 26 బిట్లు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు. ఈ 26 అంటే తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ఈ బిట్లు తెలుగు మెథడాలజీ నుంచి భాష వివిధ భావనలు అన్న అంశం నుంచి వీటిని మనం ఇప్పటి వరకు అధ్యయనం చేశాము. దాని తర్వాత ఇవి ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నవి భాషా నైపుణ్యాలు, 2వ యూనిట్ భాషా నైపుణ్యాలు అన్న అంశం నుంచి ఇక్కడ ఈ ప్రాక్టీస్ బిట్స్ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 1 చూడండి. విద్యార్థి బడికి రాకముందు, ఒక విద్యార్థి స్కూల్కి బడికి రాకముందు అంటే బడిలో ప్రవేశానికి ముందు అలవడిన భాషా నైపుణ్యాలు ఏవి? చదవడము రాయటమా, లేకపోతే చదవడము మాట్లాడడమా, వినడము మాట్లాడటమా, మాట్లాడడము రాయడమా? సరిగ్గా ఒకసారి ఆలోచించండి, ఆన్సర్ ఏమేమి ఉంటుంది గెస్ చేయండి. విద్యార్థి బడికి రాకముందు అంటే స్కూల్లో చేర్పించక ముందు విద్యార్థికి రాయడము చదవడం వస్తుందా? రాదు కదా. రాయడము చదవడము అందరికీ రాకపోవచ్చు, అంటే మ్యాక్సిమం ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుందాం. చదవడం రాయడం రాదు. ఇక్కడ మాట్లాడడం వస్తుందేమో కానీ చదవడం రాదు. ఇక్కడ మాట్లాడడం వస్తుందేమో కానీ రాయటం రాదు. భాషని వినగలడు, భాషని మాట్లాడగలడు. ఏదైనా ఒక టీచర్ ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి ముందు వింటాడు, విన్న తర్వాత ఆ ప్రశ్నకు సమాధానంగా తనకు తెలిసిన భాషలో రిప్లై ఇస్తాడు. కాబట్టి వినటం, మాట్లాడటం అనేటువంటి ఈ 2 భాషా నైపుణ్యాలతో మొదట పిల్లవాడు బడిలోకి ప్రవేశిస్తాడు. బిట్ నెంబర్ 2 విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి ఉండటాన్ని ఇలా అంటారు. విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే ఈ విషయాన్ని గుర్తించే శక్తి కలిగి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు? విస్తార శ్రవణం అంటారా, సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం అంటారా, విమర్శనాత్మక శ్రవణము అంటారా, ప్రశంసా శ్రవణము అని చెప్పి అంటారా? విస్తార శ్రవణం కాదండి. వినేటప్పుడు గ్రహించాలి, గ్రహించకూడదు, ఇది విస్తార శ్రవణం అవుతుంది. విమర్శనాత్మక శ్రవణం అసలు కాదు, ప్రశంసా శ్రవణం అంతకు కాదు. ఆన్సర్ 2 ఇది సరైనది. సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. ఆన్సరు సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అన్న ఈ విచక్షణను విద్యార్థి కలిగి ఉండటంనే, ఈ విచక్షణ శక్తిని విద్యార్థి కలిగి ఉంటే దాన్ని సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం అని చెప్పి అంటారు. సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం అని చెప్పి అంటారు. 3వ బిట్టు రవి
అనే విద్యార్థి ఏదో పని చేసుకుంటూ పాటలు వింటున్నాడు. రవి అనేటటువంటి ఒక విద్యార్థి ఏదేదో పని చేసుకుంటూ పాటల్ని వింటున్నాడు. ఒకవైపు పని నడుస్తుంది, ఇంకోవైపు పాటలు వింటున్నాడు. ఇది ఈ శ్రవణం క్రిందకి వస్తుంది. సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం, విమర్శనాత్మక శ్రవణం, ప్రశంసా శ్రవణం, చికిత్సాత్మక శ్రవణం. జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు చికిత్సాత్మక శ్రవణం అండి. చికిత్సాత్మక శ్రవణం. చికిత్సాత్మక శ్రవణం అంటే ఏంటి అంటే ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఏదో ఒక పని చేసుకుంటూ పాటలు వింటూ ఉంటే అటువంటి శ్రవణంని చికిత్సాత్మక శ్రవణం అని చెప్పి అంటారు. సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వినేటప్పుడు దేని గ్రహించాలి, దేని గ్రహించకూడదు అనే విషయంని గుర్తించే శక్తి ఉంటే అది సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అని చెప్పి అంటారు. అంటే వింటున్నాము, ఏ ఏ అంశాలు ఇంపార్టెంట్, వేటిని వినాలి, వేటిని అంతగా వినాల్సిన అవసరం లేదు, ఆ విచక్షణ కలిగి ఉంటే దాన్ని సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అంటాము. విస్తార శ్రవణము అంటే వినేటప్పుడు విషయం మీద ధ్యాస ఉంచి ఆ విషయంలో ముఖ్యమైన సమాచారాన్ని విస్తారంగా గ్రహించగలగడం. అది వినేటప్పుడు అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠం మీద విద్యార్థి ధ్యాస అంతా ఉంచి ఆ విషయంలో ఉపాధ్యాయుడు అందిస్తున్నటువంటి విషయంలోని ముఖ్యమైన సమాచారాన్ని విస్తారంగా గ్రహిస్తూ ఉంటే దాన్ని విస్తార శ్రవణం అని చెప్పి అంటారు. విమర్శనాత్మక శ్రవణం అంటే విషయంని వినేటప్పుడు ప్రతి చిన్న అంశంపైన దృష్టి పెట్టాలి. వినేటటువంటి విషయంలో ఏ ఏ అంశాలు చాలా బాగున్నాయి, ఏవి బాగా లేవు అనే వివరాలను విమర్శించగలిగేటట్లు వినటాన్ని విమర్శనాత్మక శ్రవణం అని చెప్పి అంటారు. అంటే ఒక వక్త స్టేజ్ మీద తను పోడ్కాస్ట్ ముందు నిల్చొని ఏదో ఒక స్పీచ్ ఇస్తున్నాడు, కంటిన్యూస్గా ఏకదాటిగా మాట్లాడుతున్నాడు. అలా ఉపన్యాసకుడు మాట్లాడుతున్నప్పుడు వినే శ్రోతలు, ఎంతోమంది శ్రోతలు ఆ ఉపన్యాసాన్ని వింటూ ఉంటారు. అప్పుడు కొంతమంది మాత్రమే ప్రతి చిన్న అంశం మీద దృష్టి ఉంచి ఆ విన్నటువంటి విషయంలో ఉపన్యాసకుడు చెప్పే అంశాలలో ఏ ఏ అంశాలు బాగున్నాయి, ఏ ఏ అంశాలు కాస్త వివాదాస్పదంగా ఉన్నాయి, ఏ ఏ అంశాలు బాగలేవు అనే వివరాలని గ్రహించి తర్వాత వాటిని విమర్శించగలిగేటట్లు తర్వాత ఏ విషయమైనా కూడా చక్కగా విమర్శించి చెప్పగలిగేటట్లు వింటంని విమర్శనాత్మక శ్రవణం అని చెప్పి అంటారు. ఇక ప్రశంసా శ్రవణము అంటే ఒక పాఠ్యాంశంని కానీ, ఒక పద్యంని కానీ, ఒక పాటను కానీ విన్నప్పుడు అందులో లయ, రాగం, భావం, తాళం, ముఖ్యంగా సాహిత్యంని విని ప్రశంసించగలగడం. ఇవి ఇక చూడండి, బిట్ నెంబర్ 4, 4వ బిట్లోకి ఇప్పుడు మనం వస్తున్నాం. బిట్ నెంబర్ 4లోకి వచ్చేసాం. ఉపన్యాసాలు
వార్తాంశాలు అర్థం చేసుకోవటం, ఉపన్యాసాలు వార్తాంశాలు అర్థం చేసుకోవటం, అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగడం, సాహిత్య ప్రక్రియలలో భేదాలను గ్రహించగలగడం ఈ నైపుణ్యం క్రిందికి వస్తుంది. బిట్టు మరోసారి, ఉపన్యాసాలు మరియు వార్తాంశాలు అర్థం చేసుకోవటం. ఉపన్యాసాలు, వేదిక మీద ఉపన్యాసకులు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలని అర్థం చేసుకోవడం, వివిధ టీవీలలో వివిధ ఛానళ్ళలో వచ్చే వార్తాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవటం, వాటిని అర్థం చేసుకుంటూ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగడం, అభిప్రాయాలని స్పష్టంగా వ్యక్తీకరించగలగడం, సాహిత్య ప్రక్రియలలో భేదాలను గ్రహించగలగడం, సాహిత్య ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో భేదాలను గ్రహించగలగడం, ఇవన్నీ కూడా ఏ నైపుణ్యం క్రిందికి వస్తాయి అన్నది బిట్టు. శ్రవణమా, భాషణమా, పఠనమా, లేదంటే లేఖనమా? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 శ్రవణ నైపుణ్యం క్రిందికి వస్తాయి. ఇవన్నీ కూడా శ్రవణ నైపుణ్యం క్రిందికి వస్తాయి. బిట్ నెంబర్ 5, ఉన్నత దశలో విద్యార్థులకు, చూడండి దశ గుర్తించండి, ఉన్నత దశ ఈ విద్యార్థులకు పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాలు వీటిని ఏర్పాటు చేసినట్లయితే ఏ విధమైన నైపుణ్యం పెంపొందించవచ్చు? ఉన్నత తరగతులు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 అంటే ఉన్నత తరగతులు, ఉన్నత దశలో ఉన్నటువంటి విద్యార్థులకు పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాల ద్వారా అంటే వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఏ నైపుణ్యాలని మనం పెంపొందించగలం? ఇది బిట్టు. జవాబు భాషణం అనేటటువంటి నైపుణ్యంని పెంపొందించవచ్చు. క్రింది వాటిలో కంఠ్యాలను గుర్తించండి. కంఠ్యాలు కంఠం నుంచి పలికే అక్షరాలు కంఠ్యాలను గుర్తించండి. కాఖ, గాఘ వీటిని కంఠ్యాలు అని చెప్పి పేర్కొంటారు. పెదవితో పలికే వాటిని ఏమంటారు? ఓష్ట్యాలు అని చెప్పి అంటాం. పెదవితో పలికే పదాలను, భాషా పదాలను ఓష్ట్యాలు అని చెప్పి అంటాం. కంఠ తాళవ్యాలు అని వీటిని పిలుస్తాం. కంఠ తాళవ్యాలు. జవాబు ఏఏఐ ఏవైతే ఉన్నాయో ఈ ఏఏఐని కంఠ తాళవ్యాలు అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ ఏఏఐ అనేటటువంటి ఈ 3 అక్షరాలు పలికేటప్పుడు ఇటు కంఠము మరియు తాళువు, ఆ కంఠము పైన ఉన్నటువంటి పొర అంటే నోట్లో ఈ మన కంఠం నుంచి అక్కడి నుంచి నోటి యొక్క పైభాగం ఏదైతే ఉందో దాన్ని తాళువు అని చెప్పి అంటాము. కంఠ తాళవ్యాలు ఏఏఐ. అంతస్థాలు అంటే అంతస్థాలు అనగానేమి? అంతస్థాలు అని వేటిని
పేర్కొంటారు అన్నది బిట్టు. జవాబు యా, రా, లా, వా. వీటిని యా, రా, లా, వా వీటిని అంతస్తాలు అని చెప్పి పేర్కొంటారు. వ్యంజనాలు అంటే అచ్చులని వ్యంజనాలు అంటారా, హల్లుల్ని వ్యంజనాలు అంటారా, ఉభయక్షరాల, అనునాసికాల? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబుగా దేన్ని గుర్తించగలరు? జవాబు ఆప్షన్ 2 హల్లులు సరైనటువంటి జవాబు. వ్యంజనాలు అనగా హల్లులను వ్యంజనాలు అని చెప్పి అంటాము. కచట తప అనే అక్షరాలను ఎలా పిలుస్తారు? కచట తప అనే అక్షరాలను ఏమని పిలుస్తారు? కచట తప అనే అక్షరాలను ఏమని పిలుస్తారు? పరుషములు అని పిలుస్తారా, సరళములు అని చెప్పి పిలుస్తారా, ఓష్ట్యాలు అని పిలుస్తారా, దంత్యాలు అని పిలుస్తారా? జవాబు పరుషములు అని పిలుస్తారు. కచట తపలను పరుషములు అని చెప్పి పిలుస్తారు. ఆ నుండి ఔ వరకు ఉన్న అక్షరాలను ఎలా పిలుస్తారు? హల్లులు, అచ్చులు, వక్రతమములు, ఉభయాక్షరములు. వీటిలో సరైన జవాబు గుర్తించండి. అచ్చులు. ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలను అచ్చులు అని పిలుస్తారు. భాషా నైపుణ్యాలు 4 LSRW. L లిజనింగ్, S స్పీకింగ్, R రీడింగ్, W రైటింగ్. వాగ్రూపమైన భావ ప్రకటన క్రింది వాటిలో ఏది? శ్రవణము, పఠనము, భాషణం, లేఖనం. జవాబు భాషణం. 2 సరైన జవాబులు ఉన్నప్పుడు వాటిలో అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని మనం జవాబుగా స్వీకరించాల్సి ఉంటుంది. ఈ మాట ఎందుకనంటే ఇక్కడ పఠనము అనేది ఉంది. పఠనం కూడా మరి వాక్యే కదా, వాక్ రూపంలోనే ఉంటుంది కదా. అంటే పఠనంలో మౌన పఠనం కూడా ఉంది కదా. పఠనము అంటే విస్తార పఠనము ఉంది, క్షుణ్ణ పఠనము ఉంది, మౌన పఠనము ఉంది. కాబట్టి ఇక్కడ పఠనం అనేది కాదు. వాగ్రూపమైన భావ ప్రకటన భాషణం. భావంని ప్రకటించడం. పఠనము అంటే మనన చేయడము, ఒక భావంని మనన చేయడము పఠనం. కానీ ఏంటంటే భావ ప్రకటన అని చెప్పాను, ప్రకటన, మననం కాదు. ఏదైనా ఒక భావంని మననము చేయడము పఠనము. అలా కాకుండా భావంని ప్రకటించడం ఏదైతే ఉందో స్వేచ్ఛగా, దాన్ని భాషణము అని చెప్పి అంటారు. స్థాన కరణ ప్రయత్నాల వల్ల ఉత్పత్తి అయ్యేది. బిట్ నెంబర్ 15. స్థాన కరణ ప్రయత్నాల వల్ల ఉత్పత్తి అయ్యేది భాష. 16వ బిట్టు. విద్యార్థి భాషణ లేఖనాలకు విద్యార్థి యొక్క భాషణం మరియు లేఖనం, ఈ 2 స్కిల్స్కు అంటే వీటి కోసం వారధిగా నిలిచేటటువంటి అంశం కింద వాటిలో ఏది గుర్తించండి అన్నది బిట్టు. సరైన జవాబు ఏది ఉంటుంది? చూడండి, భాషా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ భాషా నైపుణ్యాలలో విద్యార్థి యొక్క భాషణము మరియు లేఖనాలకు వారధిగా
నిలిచేది క్రింది వాటిలో జవాబు పఠనము. పఠనము సరైనటువంటి జవాబు. రీడింగ్. పఠనము, రీడింగ్. బిట్ నెంబర్ 17. వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా వాగేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏ మాత్రం శ్రమను కలిగించకుండా నిశ్శబ్దంగా చదివే పఠనం క్రింది వాటిలో ఏది? మౌనము. నిశ్శబ్దము అంటే మనిషి ఎప్పుడైతే మౌనంగా ఉంటాడో అప్పుడు నిశ్శబ్దం అనేది ఆవరిస్తుంది. కాబట్టి మౌన పఠనం సరైనటువంటి జవాబు. మౌన పఠనం ఈ దశలో అనుకరణీయము. పిల్లవాడు ఏ దశలో ఉన్నప్పుడు మౌన పఠనము అనుకరణీయము అని భాషావాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశ, అత్యున్నత దశ. జవాబు ఆప్షన్ 2, మాధ్యమిక దశ. పిల్లలు మాధ్యమిక దశలో ఉన్నప్పుడు మౌన పఠనము అనుకరణీయం అని చెప్పి భాషావాదులు అభిప్రాయపడుతున్నారు. పిట్ నంబర్ 19. లిపి రూపంలో ఉన్న ధ్వని రూపమే. ఇప్పుడు మన యొక్క ధ్వని రూపం ఏదైతే ఉందో ఈ ధ్వని రూపానికి స్థిరత్వాన్ని కల్పించేందుకోసం మనము లిపిని ఏర్పాటు చేసుకున్నాం. లిపి రూపంలో ఉన్నటువంటి ఆ ధ్వని రూపంని ఏమంటారు? శ్రవణమా, భాషణమా, లేఖనమా, పఠనమా? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, పఠనము సరైనటువంటి జవాబు. రీడింగ్. లిపి రూపంలో ఉన్న ధ్వని అంటే లిపి రూపంలో ఉంది, అది లిపి రూపంలో ఉన్నటువంటి ధ్వని రూపం. లిపి ఏదైతే ఉందో దాన్ని ధ్వనిస్తూ చదవడము, దాన్ని పఠనము అని చెప్పి అంటారు. పారశీక భాషలోని లిపి అనే పదం నుంచి సంస్కృత పదము అయినటువంటి లిపి ఏర్పడిందని అభిప్రాయపడిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. పారశీక భాషలోని లిపి అనే పదం నుంచి సంస్కృత పదము అయినటువంటి లిపి ఏర్పడింది అని అభిప్రాయపడిన వారు క్రింది వారు ఎవరు? జవాబు బర్నెల్ సరైనటువంటి జవాబు. బర్నెల్ అనే మహాశయుడు ప్రకారం చూడండి, పారశీక భాష, పర్షియాలో ఉన్నటువంటి పారశీక భాషలోని లిపి నుంచి లిపి అనే సంస్కృత పదం జనించింది అని బర్నెల్ అన్న శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. 21వ బిట్టు. భాషా నైపుణ్యాలలో మౌలిక కౌశలాలు అనదగినవి. భాషా నైపుణ్యాలలో మౌలిక కౌశలాలు అనదగినవి క్రింది వాటిలో ఏవి? జవాబు శ్రవణము మరియు భాషణం సరైనటువంటి జవాబు. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతూ ఉండగా విద్యార్థి ఏం చేయాల్సి ఉంటుంది అన్నది 22వ బిట్టు. జవాబు ఆప్షన్ 1, వినాలి. ముందు ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు వినాలి. విన్న దాన్ని కాన్సెప్ట్ ఉపాధ్యాయుడు చెప్పడం పూర్తి చేసిన తర్వాత పుస్తకంలో రాయాలి. రాసిన తర్వాత దాన్ని ఒకసారి సరిచూసుకోవాలి. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం
డిక్టేషన్ అండి. ఉక్త లేఖనం మీన్ డిక్టేషన్. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతూ ఉండగా విద్యార్థి ముందు వినాలి. ఉక్త లేఖనం ఉపాధ్యాయుడు ఏం చెప్పాడో విని దాని పుస్తకంలో రాయాలి. రాసి ఊరుకోకూడదు. రాసింది కరెక్ట్గా రచించానా రాశానా లేదండి మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలి. 23వ బిట్టు చూడండి. ఇవి ప్రీవియస్ బిట్స్. ఇవి ఇంతకుముందు వచ్చున్నాయి, పలు టెట్ పరీక్షల్లో వచ్చున్నాయి. పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అన్నది బిట్టు. జవాబు పఠన దోషాలు నివారణకు అంటే విద్యార్థి చదువుతున్నాడు, పఠనం చేస్తున్నాడు. అప్పుడు పఠనం చేస్తున్నప్పుడు కొన్ని దోషాలు విద్యార్థి చేస్తున్నాడు, రీడింగ్ మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి, వాటిని నివారించాలి. అప్పుడు ఉపాధ్యాయుడిగా నువ్వేం చేస్తావు అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4. సులభ పఠన సామాగ్రిని వినియోగిస్తూ సులభమైనటువంటి పఠన సామాగ్రిని వినియోగిస్తూ పద వినియోగంని ప్రోత్సహిస్తాడు. పద వినియోగంని ప్రోత్సహిస్తాడు. అంటే సులభమైనటువంటి పఠన సామాగ్రి ముందు చిన్న చిన్న అంశాల్ని చదవమని ఇచ్చి మెల్లమెల్లగా పద వినియోగంని విద్యార్థి వినియోగించుకోవడంలో ట్రైనింగ్ ఇస్తాడు. నోటిలోని వాయువుకు కొంత ఒరిపిడి పెట్టడం వల్ల చూడండి, నోటిలో ఉన్నటువంటి వాయువుకు కొంత ఒరిపిడి జరపడం వల్ల ఓష్మాలు అనేవి ఉచ్చరింపబడతాయి. ఇందుకే ఆ ఓష్మములు ఏవి? ఆ ఓష్మములు క్రింది వాటిలో ఏవి? జవాబు ష, ష, స, అ. ష, 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 స, అ. వీటిని ఓష్మాలు అని చెప్పి అంటాము. వాయువుకు కొంత ఒరిపిడి తోడైతే ఇవి ఉచ్చరింపబడతాయి. ఇక 25వ బిట్టు 25వ బిట్టు స్పష్టత సమత. వేగం, స్పష్టత, సమత, వేగం, రీతి. వీటితో పాటు మంచి దస్తూరికి ఉండాల్సిన మరో లక్షణం క్రింది వాటిలో ఏది? విద్యార్థిలో ఒక మంచి దస్తూరి ఎప్పుడు అలవడుతుంది? మంచి దస్తూరి అని ఏ విద్యార్థి ఒక దస్తూరిని చెప్పగలం? స్పష్టత, సమత, వేగం, రీతి. వీటితో పాటు భంగిమ ఇవి మంచి దస్తూరికి ఉండాల్సినటువంటి లక్షణాలు. రుణం అనే మాటకు రుణం చూడండి, ఇక్కడ టాటా డాడా అనా అనేది కట్ చేసి తాత దాద నాలో రుణం గాను, ఉలవలు అన్న మాటను ఊకు బదులు అంటే అచ్చు అయినటువంటి ఊకు బదులు హల్లు అయినటువంటి ఉలవలు అని రాయడం, వేరయ్య అనే మాటను ఏరయ్య అని పలకడం, ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఏ ఉచ్చారణ దోషంతో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 3. ధ్వనులను తారుమారు చేసే దోషం. ధ్వనులను తారుమారు చేసేటటువంటి దోషం ఏదైతే ఉందో
అటువంటి దోషంతో ఆ విద్యార్థి సఫర్ అవుతున్నాడు అనే విషయం మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియో చూస్తూ ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.